అలాంటవేంటక్క? అమ్మ ఇంకా బతికే ఉంటేను. మీ అమ్మ మీద కోపంతో నువ్వు నాకు అమ్మే లేదు అంటావు కదా, అలా ఈ కొత్తక్క కూడా అనడం నేర్చుకుందేమో. నైని, నువ్వేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. గతం మర్చిపోయిన వాళ్లకు ఊరు దేవీపురమని, తల్లిదండ్రులు లేరన్న విషయాలు ఎలా గుర్తుంటాయి విశాల్ బాబు? లాజికే కదా తమ్మి. అరే, నైని అయితే అలా మాట్లాడదు కదా. విశాల్ బాబు గారు ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళు ఏదో చెయ్యబోతున్నారు. ఇలాంటప్పుడు నేనేం చెయ్యాలి? ముందు ఆ ఆధారం ఏంటో చూపండి అయ్యా. స్వామి, షోమి. ఆయనేం చూపిస్తారు విభూది? బొట్లు పెట్టుకునేదాన్ని కాదు హాసిని, ఒట్లు వేస్తే పడే అచ్చుని చూపిస్తాను. చూడండి, అరచేత్తో అచ్చు వేశారు. ఎవరు? ఎవరో వేస్తే ఆధారం ఎలా అవుతుంది విక్రాంత్? నయని వేసిన అచ్చే ఇది. ఆ నాకు గుర్తుంది, దసరా పండగప్పుడు చెల్లి అచ్చు వేసింది. అచ్చు వేస్తే ఆధారం దేనికి? ఎలా అవుతుందమ్మా? ఈ మాట అడుగుతారని ఏర్పాట్లు చేశాం విశాల్. వల్లభా, రెడీ మమ్మీ. అచ్చలాట ఆడుకుందామా? హే, నీ మోమే. అరే, ఆడడానికి కాదు, మనల్ని ఆట ఆడిస్తున్నా ఈ త్రినేత్రిని రెడ్ హ్యాండెడ్గా హ్యాండ్ గుర్తుతోనే పట్టుకుందామని. ఏం చేస్తారు? తిలోత్తమా, ఇటువు. చూపించు మమ్మీ. అన్నీ చక్రాలే. పెద్దమ్మ చేతి ముద్రే అది. మా అమ్మది తీసుకొచ్చి తను నైని కాదు అని గోల చేద్దామనుకున్నారా అన్నయ్య? హే, అరే, పెద్దమ్మది ఈ పేపర్లో ఎలా ఉంటుంది తమ్మి? ఇంకా చాలు మీ ప్రయత్నాలు, ముందు వెళ్ళండి. కానీ తనైతే నయని కాదు. కాకపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఏదో ప్రూవ్ చేస్తామని చెప్పి ఇలా చేశారేంటత్తయ్య? వాళ్ళకి చేతకాని దానికి కలర్ వేసి మాయ చేయాలనుకున్నారు. అయినా గాయత్రక్క అచ్చు ఎప్పుడేసింది? ఇది పాత పేపర్ కూడా కాదే. పాతదా కొత్తదా అన్నది కాదు, మీ వల్ల అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. వెళ్ళండి అయ్యా స్వామి, వెళ్ళండి వెళ్ళండి. స్వామి, నువ్వు మేధావిలో ఆలోచించుకో, ఏదైనా అర్థం కాకపోతే అడుగు. త్రినేత్రి అని, దేవీపురం అని చెప్పే కొత్తక్క నేను నయని కాదని నిరూపించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు. ఎందుకని? వదినకి యాక్సిడెంట్ అయ్యాక కోలుకోవడానికి కనీసం 2 నెలలైనా పట్టాలి. 2 రోజులు కూడా పట్టలేదే. అదే అంటున్నాను సుమనా, తనకంతా బాగయిందని అనుకుంటోంది గాని మనమే అర్థం చేసుకోవాలి. ఇంకో 2 నెలలైనా ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుందనా? ఇప్పుడు నీకు అర్థమైంది.
మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు గాని మా అమ్మ నా చిన్నప్పుడే పోయిందని అలా ఎలా అంటుంది మా అక్క? పేరు ఊరే మార్చినప్పుడు తల్లిదండ్రుల గురించి పూర్తి వివరాలు సరిగ్గా చెప్తుందన్న గ్యారెంటీ ఏంటి? మీరు చెప్తే కరెక్టే అనిపిస్తుంది కానీ అత్తయ్య వాళ్ళ ప్రయత్నాలు కూడా బానే ఉన్నాయనిపిస్తోంది. రంగులు తెచ్చి ఆడుకుందాము అంటే ఎవ్వరికైనా ముచ్చటగానే ఉంటుంది. హస్తముద్రికల్లో తేడా ఉంటుందని నిరూపించేస్తారు అని అనుకున్నాను. మా అక్క టెన్షన్ పట్టం కూడా నేను గమనించానండి. తనని పసిగట్టేస్తారేమో అన్నట్టు చూసింది. ఎవరేం చేస్తారా ఎలా ఉన్నారా అని చూడటం తప్పితే నీకు వేరే పనే ఉంది చెప్పు. నిన్నటిదాకా నమ్మిందానివి మళ్ళీ ఈరోజు మా అమ్మ వాళ్ళ ప్రయోగాలకి ముచ్చట పడితే బాధపడేది నైని వదిన, కోప్పడేది విశాల్ బ్రో. నీకు ఉండడానికి చోటు తినడానికి తిండి ఇచ్చిన వాళ్ళని హర్ట్ చేస్తే నీ కూతురికి పాలు కూడా కొనలేని పరిస్థితికి వెళ్తావు చెప్తున్నా. సరేలేండి, ఎటువైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉంటాను. అలా ఉంటే నీకే మంచిది. కానీ ఒక్క డౌట్ ఉంది బులిబాబు గారు. ఏంటది? దసరా పండక్కి మా అక్క రంగుల్లో చెయ్యొద్ది కాగితం మీద అచ్చు వేసింది అని అన్నారు. బావుంది. పెద్దత్తయ్య అదే గాయత్రి దేవత్తయ్య రంగుల్లో చెయ్యెప్పుడు ముంచింది? లాజికే. హా, చూసారా, నేను అనుమానిస్తే ఎంత అర్థం ఉంటుందో. ఆ ఆత్మగా ఉన్న పెద్దత్తయ్య పేపర్ మీద రంగచ్చు ఎలా వేయగలదు? చాలా తెలివిగా ఆలోచించవు సుమనా. అయితే ఈ విషయం అందరికీ చెప్పమంటారా? వద్దు. ఎందుకు? నిన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు. ఎస్,